జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. రామ్ మాధవ్ గారు ఈయన ఇంతకుముందు ఏంటంటే బీజేపీలో సీనియర్ నాయకులు అనమాట. ఒక జాతీయ స్థాయి నాయకుడు భారతీయ జనతా పార్టీలో. ఆయన గురించి మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చిన, దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఈ మధ్య ఎవరైతే ఈ రాజకీయాల గురించి కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే వచ్చారో అంటే ఈ తరం కుర్రాళ్లకు ఈ రామ్ మాధవ్ అనే పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ రామ్ మాధవ్ గారు ఏంటంటే ఒక గొప్ప స్ట్రాటజిస్ట్ అనమాట. పైగా ఆయన మన తెలుగువాడు కూడా. ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ పైకి వచ్చిన రామ్ మాధవ్ గారు అదేవిధంగా అంచెలంచెలుగా ఎదుగుతా భారతీయ జనతా పార్టీకు జనరల్ సెక్రటరీ స్థాయికి చేరుకున్నారు. ఒక సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షునిగా రామ్ మాధవ్ గారిని ఎంపిక చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. అంటే రామ్ మాధవ్ గారు అప్పటికే ఆ స్థాయిలో ఉన్నారనమాట. రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న రోజుల్లో రామ్ మాధవ్ గారికి ఈశాన్య రాష్ట్రాలు అలాగే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన బాధ్యతలను బీజేపీ అధిష్టానం అయితే అప్పగించింది. తనకు అప్పగించిన బాధ్యతలను రామ్ మాధవ్ గారు చాలా చక్కగా అద్భుతంగా నిర్వహించారనమాట. అస్సాము, త్రిపుర రాష్ట్రాలతో సహా మరో 2 ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసేలా ఆయన చక్రం తిప్పినాడు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆయన మంచి స్ట్రాటజిస్ట్ అని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలంటే అందుకు కారణం ఎవరయ్యా అంటే మన రామ్ మాధవ్ గారే. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 25 స్థానాల్లో విజయం సాధించింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రామ్ మాధవ్ గారి స్ట్రాటజీతోనే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి అక్కడ మంచి రిజల్ట్ అయితే సాధించిందనమాట. అంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ బలపడడానికి కారణం కూడా మన రామ్ మాధవ్ గారే. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 2019 నుంచి రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీకు క్రమంగా అంటే మెల్లగా దూరం జరుగుతూ వచ్చినారు. తరువాత పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాలు పంచుకోవాలి. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఈ ఎన్నికల తేదీలను ప్రకటించిందనమాట. షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను జరపనున్నారనమాట. దీంతో బీజేపీ అధిష్టానం నుంచి మళ్ళీ మన రామ్ మాధవ్ గారికి పిలుపు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు గాను బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరించమని చెప్పి మన తెలుగు వ్యక్తి అయినటువంటి రామ్ మాధవ్ గారిని బీజేపీ అధిష్టానం కోరింది. ఇందుకు ఓకే చెప్పిన రామ్ మాధవ్ గారు ఇక ఎన్నికలకు సంబంధించి రణక్షేత్రంలోకి అయితే దూకినారు. మరో 2 రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో రామ్ మాధవ్ గారు పర్యటించి అక్కడ బీజేపీ శ్రేణులను అయితే ఉత్తేజపరుస్తున్నారు. ఫైనల్గా మన రామ్ మాధవ్ గారు మరోసారి అయితే ఆయన గేమ్ని అయితే స్టార్ట్ చేశారు. మొత్తానికి నేను చెప్పా కదా, నాకు తెలిసినంత వరకు ఈయన చాలా మంచి స్ట్రాటజిస్ట్ అనమాట. చాలా తెలివైనోడు. ఎంత బాగా ప్లాన్ చేస్తాడంటే ఆయన ఎక్కడైతే ఇన్ఛార్జిగా తీసుకుంటాడో ఆ రిజల్ట్ ఆ విధంగా చూపిస్తాడు ఆయన. అటువంటి పర్సన్, డెడికేషన్ ఉన్న పర్సన్. నిజంగా నేను ఆశిస్తా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఇంకా మళ్ళీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా జాతీయవాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రామ్ మాధవ్ గారి అవసరం అక్కడ ఉండాలని చెప్పి గుర్తించే బీజేపీ నిర్ణయం తీసుకునింది. దానికి తగ్గట్టుగా ఆయన అక్కడ పనిచేస్తారని, అక్కడ మంచి ఉత్తమమైన ఫలితాలు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.